పర్లేదు, ఇట్స్ ఓకే. సినిమా చూడలే బ్రో. అవునా? పదండి, కల్ట్ ఫ్యాన్. చెప్పండి. పర్లేదు, 1 minute. మాట్లాడు ఏం కాదు, మాట్లాడు. వాళ్ళ కోసం మీకు ఇంత ఫోర్స్ చేసి పాపం అన్న నువ్వు ఎర్రగండ వేస్తారు, మాట్లాడకపోతే ఎలా? మాట్లాడు. అవును, మాట్లాడు. పర్లేదు, ఒకసారి మాట్లాడు. చూసారా సినిమా? కనపడలే చూసారా లోపల? చూసాం కానీ కనపడట్లే ఎట్లా విజువల్ ఎలా అనిపించింది? విజువల్ అన్ని దేవుడికే ఎరుక. టికెట్ తీసుకున్నారా? తీసుకున్నారా? ఓకే, ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? వినిపిలే అన్న విజువల్ చూస్తుంటారు కదా, ఎలా మస్తు స్క్రీన్ ప్రెజెన్స్? సూపర్ క్రేజీ. ఇమ్రాన్ హాష్మి ఆయనకే ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారు. ఇమ్రాన్ హాష్మిగా క్రేజీ ఉంది. బీజం కూడా చూడు వినిపిస్తుంది సేమ్. చూడు కనిపించక వచ్చేసిన బయటికి. ప్రకాష్ రాజ్ వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంది? అసలు ఏం వినిపించలే అన్న, ఏం వినిపించలే. సో ఏంటో చేతిలో ఏంటది? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ఎప్పుడో కొన్నా. అవునా? ఓజీ కోసమేనా? లేదు ఎప్పుడో కొన్నా. సలార్కి కూడా వాడినా ఇది సేమ్. ప్రియాంక కాంబినేషన్ వచ్చిందా? ప్రియాంక వచ్చింది, చనిపోయింది కూడా. అవునా? ఫస్ట్ హాఫ్ లోనే రివీల్ కట్ చేసేయండి ప్లీజ్. చెప్పండి. రైట్, ఇటు తిప్పు. అది లైవ్ ఆల్రెడీ మనం చాలా మంది దగ్గర నుంచి చాలా చాలా కామన్గా వింటున్నటువంటి ఒక కంప్లైంట్ ఇది. కంప్లైంట్ అనే కంటే కూడా దట్స్ ద పవర్ స్టార్స్ పవర్ అని చెప్పాలి. లోపల ఏం వినిపించట్లేదు, ఏమి కనిపించట్లేదు అని చెప్తున్నారు. ఎక్కడ వినిపిస్తుంది, ఎక్కడ కనిపిస్తుంది? 1000 మంది ఉండాల్సిన థియేటర్లో 2000 మంది ఉంటే ఊపిరాడట్లేదు, వినిపించడం లేదు, కనిపించడం లేదంటే ఎలా వినిపిస్తుంది, ఎలా కనిపిస్తుంది? పవర్ స్టార్ సినిమా అంటే అలాగే ఉంటుంది. ఫస్ట్ డే రోజు అందులోనూ ఇలా అర్లీ షోస్కి వెళ్ళారంటే ఖచ్చితంగా మాకు పవన్ కళ్యాణ్ గెలిచినప్పుడు ఎంత ఆనందం అనిపించిందో ఓజీ చూసినప్పుడు అంతే ఆనందం అనిపించింది నాకు. ఈ ఫ్యాన్ చూస్తే హంగామా ఇవన్నీ. బీజిఎం కానీ డైలాగ్స్ కానీ ఏమి వినిపించట్లేదు. వాల్యూమ్ బాగా తక్కువ చేశారు కానీ బీజిఎం వేరే లెవెల్. రేపు మార్నింగ్ వెళ్ళి 7:45 షోకి ఇప్పుడే బుక్ చేసిన. రేపు మార్నింగ్ వెళ్ళి చూసి పూర్తిగా అప్పుడు అర్థం చేసుకున్నా సినిమాని. ఫస్ట్ హాఫ్ వరకు బ్లాక్ బస్టర్. భయ్యా చూసావా సినిమా? ఫస్ట్ హాఫ్ చూసాను భయ్యా. ఏం అర్థం కాలేదు భయ్యా, కళ్యాణ్ బాబు ఫ్యాన్స్తో చూసా, ఏం అర్థం కాల. కాకపోతే సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. ఖచ్చితంగా సినిమా మాత్రం భలే ఉంది. డాకు మహారాజ్ మ్యూజిక్ ఎట్లా కొట్టిండో అంతకు మించి కొట్టిండు మ్యూజిక్ తమన్. ఎలా అనిపించింది? సూపర్ బ్రో. విలన్ ఎట్లా చూపించిండో హీరోని కూడా అట్లానే చూపించిండు మంచిగా. అట్లా ఈ విలన్ న్యాయం చేసిండు, హీరో న్యాయం చేసిండు. బాలీవుడ్ ప్రియాంక బాగా చేసిండు యాక్టింగ్. హీరో వేరే అంటే ప్రియాంకతో ఎలా కెమిస్ట్రీ? ఎట్లా? ప్రియాంక నాకు కొద్దిగా అట్లా ఏమనిపించలే, కొద్దిగా తక్కువ అనిపించింది ఫ్యామిలీ బ్రో. ఏ సినిమాలోనే హీరోయిన్ తక్కువ ఉంటుంది బ్రో, ఎక్కువ చూపించారు అంతే ఎక్కడైనా అంతే. సో ఇంటర్వెల్ అండ్ ఇంకా ఎంట్రీ సీన్. ఇంటర్వెల్లో జాతిని తెంగిండు పక్క, జాతిని తెంగిండు. సినిమా బాగుంది, ఏ కోట్లు పక్కా. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అమ్మ చూద్దాం సినిమా బ్లాక్ బస్టర్. మీకే చెప్తున్నా సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తున్నాను, ఏ కోట్లు పక్కా. పవన్ కళ్యాణ్ అభిమాని, ఏ కోట్లు పక్కా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ జై అమ్మ చూద్దాం. ఓకే భయ్యా, ఎప్పుడైనా కానీ బాక్స్ ఆఫీస్ మాదే. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దే బాక్స్ ఆఫీసు ఇవాళ. రేపు పొద్దున్న తర్వాత బాక్స్ ఆఫీసు పవన్ కళ్యాణ్ దే అంతే.